అమ్మా హాయ్ అమ్మా. సో వెల్కమ్ బ్యాక్. ఏం చూస్తున్నాం మనం? అప్పీల్స్ అండ్ రివిజన్స్. అప్పీల్స్ అయిపోయిందమ్మా మనకి. సో వీ హ్యాడ్ రివిజన్. సో రివిజన్కి మనకి 2 సెక్షన్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్ అమ్మా, చాలా చిన్న సెక్షన్స్, చాలా ఈజీగా ఉంటాయి. బట్ దాంట్లో ఎగ్జామ్లో ఏ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సార్, మనకి ఎక్కడ మనకు స్ట్రెస్ చేయొచ్చు అనేది చూద్దాం ఒకసారి. ఓకేనా? ఒకసారి తుడిపేస్తాను చూడండి మీరు కూడా. ఎక్కడమ్మా రెండు అక్కడికి పేజ్ నెంబర్ సార్ రివిజన్ ఆఫ్ ఆర్డర్స్. అప్పీల్స్ అయిపోయిందమ్మా, అంతే. ఇంకా సుప్రీంకోర్టు అప్పీల్ ఆగిపోతుంది మనకి. సో నా విల్ సి రివిజన్. అసలు ఏంటి సార్ రివిజన్ అంటే ఏంటో చూద్దాం. ఏమో చూడండమ్మా, ఒక ఎస్ఎస్సికి మామూలుగా రెమెడీస్ ఏమైనా చెప్పండి. ఒక ఎస్ఎస్సికి ఒక డిపార్ట్మెంట్ పాస్ చేసిన ఆర్డర్ని, ఆ ఆర్డర్ నుంచి రిలీఫ్ పొందడానికి రెమెడీస్ ఏమున్నాయి సార్? 3 ఉన్నాయి సార్ రెమెడీస్. ఏంటమ్మది సార్? ఒకటి 154లో మిస్టేక్ రెక్టిఫై చేసుకోవచ్చు వితౌట్ అప్పీల్. అవునా? 154లో మిస్టేక్ అనేది రెక్టిఫై చేసుకోవచ్చు అమ్మా. సెకండ్ చూడమ్మా సార్, అప్పీల్ టు ఏమో సిఐటి అప్పీల్స్ అమ్మ. సో దీంతో పాటు ఇంకోటి ఏంటమ్మా ఏమో రివిజన్ బై సిఐటి అమ్మ. రివిజన్ ఆఫ్ ఆర్డర్స్ బై సిఐటి. సో ఇప్పుడు ఈ 3 ఉన్నాయి మనకి. ఏమో ఇదేమో ఏవో చేస్తాడు. అవునా? మిస్టేక్ అప్డేట్ ఫ్రమ్ రికార్డ్ ఎవరమ్మా? ఏవో ఇది. సో ఇది పక్కన పెట్టేసేయండి. ఇంకా ఇది మనకి ఏవోకి సంబంధించిన ఇది, దీన్ని పక్కన పెట్టేసేయండి. ఈ 2 చేస్తుంది ఎవరమ్మా సార్? అప్పీల్ టు ఎవరికి సార్? సిఐటి అప్పీల్స్ ఇది, లేదా రివిజన్ బై సిఐటి. అవునా? చూడమ్మా ఒకసారి ఎక్కడున్నాయి ఇవన్నీ. ఓకేనా సార్? అప్పీల్ టు సిఐటి అప్పీల్స్ ఆర్ రివిజన్ బై సిఐటి అమ్మ. గుర్తుపెట్టుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ సార్. రివిజన్లో దేర్ ఆర్ 2 సెక్షన్స్. చార్ట్ వేసుకోండి అమ్మా సార్. సెక్షన్ నెంబర్ 263 సార్, సెక్షన్ నెంబర్ 264, సెక్షన్ నెంబర్ 263, సెక్షన్ నెంబర్ 264 మాకు రాసుకోండి అమ్మా. ఏమో బెనిఫిట్ టు డిపార్ట్మెంట్. ఈ ఆర్డర్ అనేది ఓన్లీ పాస్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ డిపార్ట్మెంట్ అమ్మా. ఇదమ్మా సార్, ఫర్ బెనిఫిట్ ఆఫ్ ఎస్ఎస్సి, ఫర్ బెనిఫిట్ ఆఫ్ ఎస్ఎస్సి అమ్మ. ఓకేనా? ఇది. సో ఒక ఎస్ఎస్సికి రిలీఫ్ కావాలంటే ఏమ్మా, ఒక ఎస్ఎస్సికి రిలీఫ్ కావాలంటే ఎయిదర్ he can appeal to CIT appeals amma, he can go and appeal to CIT appeals, or amma he can make application under amma cheppandi amma. ఈ 2 సెక్షన్స్లో ఎస్ఎస్సి ఎక్కడ అప్లికేషన్ పెట్టినా చెప్పండి నాకు ఒకసారి. ఈ 2 సెక్షన్స్లో ఎస్ఎస్సి అనేవాడు ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవచ్చు? 3 or 4? 3లో అసలు లేదు ఛాన్స్ మనకి. 3 ఏంటమ్మా? 3 అనేది ఓన్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ డిపార్ట్మెంట్. మరి డిపార్ట్మెంట్ బెనిఫిట్ కోసము నేను అప్లికేషన్ పెట్టుకోనుగా. డిపార్ట్మెంట్ బెనిఫిట్ కోసం నేను అప్లికేషన్ పెట్టుకోను కదమ్మా. సో ఐ హ్యాడ్ ఆప్షన్ ఓన్లీ ఏంటమ్మది ఏమ్మా. ఇది మొత్తం ఓవర్వ్యూ మనకి. నెక్స్ట్ ఒక ఎస్ఎస్సికి ఛాన్స్ ఏమో చెప్పండి ఇంకా సార్. ఎస్ఎస్సి హ్యాడ్ ఓన్లీ 2 choices సార్. ఎయిదర్ హీ కెన్ మేక్ అప్పీల్ టు సిఐటి అప్పీల్స్, ఆర్ అండ్ కదమ్మా, ఆర్ మేక్ ఏమ్మా రివిజన్ అప్లికేషన్ అండర్ సెక్షన్ 264. ఇంపార్టెంట్ అమ్మా చెప్తున్నాను. సో ఇది మామూలుగా మనకున్న సిస్టమ్ సార్. అప్పీల్ చేసుకోవచ్చు, లేదంటే రివిజన్లో మనకు 2 types ఉంటాయమ్మా. 1, 263 ఈజ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ డిపార్ట్మెంట్. ఇది అంటే ఏంటి సార్ చెప్పండి ఒకసారి నాకు. అంటే ఏంటమ్మా? ఏం లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ అసెసింగ్ ఆఫీసర్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏవో కానీ ఏమ్మా, ఆర్డర్ అనేది ఏవో ఏం చేశాడమ్మా, లంచం తీసుకొని ఆర్డర్ పాస్ చేసాడు. ఏవో మన దగ్గర లంచం తీసుకొని
ఆర్డర్ మనకు ఫేవర్గా పాస్ చేసేస్తాడు. ఇలా ఆర్డర్ పాస్ చేయటం వల్ల డిపార్ట్మెంట్ లాస్ కదా మరి. సో డిపార్ట్మెంట్ లాస్ కదా. సో అందుకనమాట. సో ఎప్పుడైతే ఆర్డర్స్ ఏమన్నా ఇది ఆన్ ఇట్స్ ఓన్ అమ్మా 263 ఈజ్ గోయింగ్ టు డూ బై కమిషనర్ ఆన్ హిజ్ ఓన్ మోషన్. సో ఎప్పుడైనా సరే ఏవో పాస్ చేసిన ఆర్డర్ వల్ల డిపార్ట్మెంట్కి ఏమైనా నష్టం వస్తే దెన్ he can revise the AO order under section 263 for the benefit of department. 264 అమ్మా సార్ 264 అనేది ఎస్ఎస్సి అప్లై చేసుకోవాలి, ఎస్ఎస్సి అప్పీల్ చేసుకోవాలి ఇఫ్ హీ వాంట్ బెనిఫిట్. సో ఎస్ఎస్సికి ఏమో 2 ఉన్నాయి ఇప్పుడు. డోర్ నెంబర్ 1 ఏమో జస్టిస్కి 2 రోడ్లు అమ్మ ఇప్పుడు. సార్ జస్టిస్ 2 doors అవునా సార్. జస్టిస్కి 2 doors అమ్మ. నాకు ఇప్పుడు నేను ఎస్ఎస్సి ఇప్పుడు I had 2 doors అమ్మా. One is application to ఏంటమ్మా appeal to C8 appeals. If I choose this door will automatically close అమ్మా. If నేను ఈ డోర్ ఓపెన్ చేశాను వెళ్ళి, ఇఫ్ నేను C8 appeals డోర్ ఓపెన్ చేశాను, this door automatically close అమ్మా. లేదు, I want to open this door ఏంటిది రివిజన్. సో I must wait till ఏంటమ్మా నాకు ఇక్కడ ఎంత టైం ఉంది నాకు అప్లికేషన్కి 30 days. నాకు ఈ డోర్లోకి వెళ్ళటానికి ఎంతైతే టైం ఉందో ఆ టైం అయిపోయేంత వరకు వెయిట్ చేసి దోతుందా. నాకు C8 అప్పీల్స్కి ఎంత టైం మనకి 30 days సార్. ఈ డోర్లోకి వెళ్ళటానికి ఎంతైతే టైం ఉందో అంతవరకు వెయిట్ చెయ్యి, లేదా నువ్వు రిటర్న్ రాసివు సార్ నేను ఈ రైట్ వదిలేసుకుంటున్నాను, ఈ డోర్ నేను ఓపెన్ చేయను, ఇంకా ఈ అప్పీల్ డోర్ నాకు వద్దు అని చెప్పేసి నువ్వు రైట్ వదిలేసుకున్నట్టు రాసిస్తే దెన్ దిస్ డోర్ విల్ ఓపెన్. అదవుతుందా ఏమో. ఫస్ట్ ఏంటి, ఈ డోర్ నీకు ఆల్వేస్ ఓపెన్, నో రిస్ట్రిక్షన్స్. ఇఫ్ యూ వాంట్ టు ఫైల్ అప్పీల్ యూ కెన్ ఫైల్ విత్ ఇన్ 30 days, నో ప్రాబ్లం. బట్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ దిస్ వే, ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ రివిజన్ 264 యూ షుడ్ నాట్ చూస్ దిస్ డోర్ అమ్మా. దీన్ని కంప్లీట్గా లాక్ చేసి వెళ్ళిపోవాలి ముందు. దీన్ని కంప్లీట్గా లాక్ వేసేసి క్లోజ్ చేసి వెళ్ళిపోవాలి దీన్ని. అంతేగాని ఇక్కడ ఇది ఓపెన్ చేసుకొని అక్కడికి వెళ్ళాలని ఒప్పుకోరనమాట. ఏదో ఒకటే, 2 కాదు. ఇక్కడికి వెళ్ళాలంటే దీన్ని పర్మనెంట్గా క్లోజ్ చేసి వెళ్ళిపోవాలంటే ఏంటమ్మా, ఎయిదర్ 30 days వెయిట్ చేయి, టైం అయిపోతుంది, లేదు ఈ రైట్ నాకు వద్దు అని రిటర్న్గా రాసి వెళ్ళిపో అక్కడికి. అర్థమైందా? రండమ్మా ఫస్ట్ పాయింట్ చూద్దాం. మా 264 చూడండి ఫస్ట్. అటు పక్క దగ్గర 264 సార్. CIT ఆర్ PCCIT ఆర్ CIT మే ఓన్ ఇట్స్ మోషన్. ఏంటమ్మా చూడమ్మా. ఆన్ ఇట్స్ ఓన్ మోషన్ ఆర్ ఆన్ అప్లికేషన్ మేడ్ బై SSC టు రివైజ్ ద ఆర్డర్ ఏమో విచ్ ఈజ్ ఎవరికమ్మా బెనిఫిట్ SSC లాంగ్వేజ్ ఏంటిది, విచ్ ఈజ్ ప్రిజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ SSC. ఇక్కడ విచ్ ఈజ్ ప్రిజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ రెవెన్యూ అంటే ఏంటమ్మా, దిస్ ఈజ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ SSC, దిస్ ఈజ్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ డిపార్ట్మెంట్. లీగల్ లాంగ్వేజ్ ఏంటి, విచ్ ఈజ్ ప్రిజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ SSC. చూడమ్మా, ఓన్గా చేయొచ్చు లేదా నువ్వు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. చూడండి కింద, SSC కెన్ ఎయిదర్ ప్రిఫర్, ఇంపార్టెంట్ అమ్మా, SSC కెన్ ఎయిదర్ ప్రిఫర్ CIT అప్పీల్స్ ఆర్ కెన్ అప్లై ఫర్ రివిజన్. 2 doors నీకు ఓపెన్ కావు, ఏదో ఒక డోర్ నీకు. నెక్స్ట్ చూడమ్మా, SSC కెన్ అప్లై ఫర్ రివిజన్ అండర్ సెక్షన్ 264 ఓన్లీ ఇఫ్ ఏంటమ్మా టైం లిమిట్ ఈజ్ ఎక్స్పైర్డ్. ఈ డోర్ క్లోజ్ అయిపోవాలి పర్మనెంట్గా. నెక్స్ట్ చూడండి, టైం అయిపోయిన పర్లేదమ్మా. నెక్స్ట్ చూడండి అమ్మా, SSC షల్ మేక్ అన్ అప్లికేషన్ విత్ ఇన్ 1 year ఫ్రమ్ కమ్యూనికేషన్ ఆఫ్ ఆర్డర్. ఇక్కడ టైం లిమిట్ ఎంతమ్మా, యూ కెన్ మేక్ అప్లికేషన్ విత్ ఇన్ 1 year ఫ్రమ్ AO ఆర్డర్. 30 days ఎక్కడమ్మా క్లోజ్ అయిపోయింది. సో ఆర్డర్ నుంచి 1 year లోపు యూ కెన్ మేక్ అప్లికేషన్ టు దిస్. నెక్స్ట్ చూడమ్మా, టైం లిమిట్ ఫర్ పాసింగ్ రివిజన్ ఆర్డర్. టైం దీనికి చూడమ్మా, ఆన్ ఓన్ మోషన్ అయితే విత్ ఇన్ 1 year ఫ్రమ్ డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఆర్డర్. ఆన్ అప్లికేషన్ మేడ్ అయితేనమ్మా విత్ ఇన్ 1 year ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ అప్లికేషన్ వాజ్ మేడ్. నో అప్పీల్ కెన్ బి ఫైల్డ్ అగైన్స్ రివిజన్ ఆర్డర్. ఏంటమ్మా చూడండి, ఇంపార్టెంట్ అమ్మ ఇది. ఏం చెప్పాను మీకు 264లో, సార్ SSC కెన్ ఓన్లీ చూస్ ఈ రోడ్డు కానీ ఈ రోడ్డు కానీ. ఏమో ఈ దారిలోకి వెళ్ళాలంటే ఇక్కడ టైం ఎక్స్పైర్ అయిపోవాలి, ఓకేనా. ఇక్కడికి నువ్వు విత్ ఇన్ 1 year ఫ్రమ్ డేట్ ఆఫ్ AO ఆర్డర్ యూ కెన్ మేక్ అప్పీల్, అవునా.
నెక్స్ట్ పాయింట్ ఏంటమ్మా, టైం లిమిట్స్ ఏంటి సార్? ఇఫ్ డిపార్ట్మెంట్ పాసెస్ ఆన్ ఇట్స్ ఓన్ మోషన్ లేదా ఆన్ అప్లికేషన్ మేడ్ బై ఎస్ఎస్సి. చూడమ్మా సార్, విత్ ఇన్ 1 year అమ్మ, ఇక్కడ విత్ ఇన్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఏవో ఆర్డర్, ఇటు పక్కమ్మా సార్ విత్ ఇన్ 1 year ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ అప్లికేషన్ వాజ్ మేడ్. సో టైం లిమిట్స్ గుర్తుపెట్టుకోవాలి. విత్ ఇన్ 1 year అమ్మా ఫ్రమ్ డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఆర్డర్ అంటమ్మా, విత్ ఇన్ 1 year ఫ్రమ్ మేకింగ్ అప్లికేషన్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్ 264లో పాస్ చేసిన ఆర్డర్ మీద 264లో పాస్ చేసిన ఆర్డర్ మీద మీరు ఐటీఏటీకి కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టుకి కానివ్వండి, యూ కెనాట్ మేక్ అప్లికేషన్. దిస్ ఈజ్ ఫైనల్ ఆర్డర్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. అంటే ఏంటమ్మా, 264లో పాస్ చేసిన ఆర్డర్ అనేది సార్ దిస్ ఈజ్ ఫైనల్ ఆర్డర్. నో అప్పీల్ ఈజ్ పాసిబుల్ అగెన్స్ట్ దిస్ ఆర్డర్. ఇక్కడ క్వశ్చన్ ఏం రావచ్చు అంటే మీకు, ఎస్ఎస్సి అనేవాడు 2 చూస్ చేసుకోవచ్చా లేదా ఒకటేనా? అయితే ఎప్పట్లో చూస్ చేసుకోవచ్చు? టైం లిమిట్స్ ఏంటి? మా కింద ఏంటమ్మా, అక్కడ డాక్ట్రిన్ ఆఫ్ టోటల్ మెజర్ తర్వాత చెప్తా, పాయింట్ వదిలేసేయండి. డాక్ట్రిన్ ఆఫ్ మెజర్ తర్వాత చూద్దాం, లాస్ట్లో ఇది చూద్దాం. ఎట్లా ఇంకా సార్ సెక్షన్ నెంబర్ 263 ఏంటమ్మా ఇది? ఇఫ్ ఎనీ ఆర్డర్స్ హ్యాస్ బీన్ పాస్డ్ ప్రిజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ రెవెన్యూ. అంటే ఏంటమ్మా, రెవెన్యూకి లాస్ కలిగించే విధంగా, ఇఫ్ రెవెన్యూకి లాస్ వచ్చే విధంగా ఏవో ఆర్డర్ ఏమన్నా పాస్ చేస్తే దానికి అగెనెస్ట్గా దాన్ని రివైజ్ చేయటానికి దే కెన్ పాస్ రివిజన్ ఆర్డర్ అండర్ సెక్షన్ 263 అమ్మ. చూడండి అక్కడ, కేసెస్ వేర్ ఆర్డర్ ఈజ్ ప్రిజుడిషియల్. చూడమ్మా, ఆర్డర్ ఈజ్ పాస్డ్ వితౌట్ మేకింగ్ ఇంక్వైరీస్ వెరిఫికేషన్ విచ్ షుడ్ హ్యావ్ బీన్ డన్. నెక్స్ట్, ఆర్డర్ ఈజ్ పాస్డ్ అలవింగ్ ఎనీ రిలీఫ్ వితౌట్ ఎంక్వైరింగ్. ఇచ్చేసారంట ఎంక్వైరీ చేయకుండా మీరు. అంటే ఏంటమ్మా, ఇక్కడ ఎవరికి బెనిఫిట్? ఇక్కడ సార్ బెనిఫిట్ ఎస్ఎస్సికి జరిగిపోయింది. మీరు బ్రైబ్ తీసుకొని ఎస్ఎస్సికి బెనిఫిట్ చేశారు. ఇప్పుడు దాన్ని రివర్స్ చేస్తున్నాం ఇక్కడ మనం వచ్చి. నెక్స్ట్ చూడమ్మా, ఆర్డర్ వాజ్ నాట్ మేడ్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సిబిడిటీ. ఆర్డర్ వాజ్ నాట్ పాస్డ్ యాజ్ పర్ డెసిషన్ గివెన్ హైకోర్టు, సుప్రీం కోర్టు. అంటే ఏంటమ్మా, బేసిక్ ఏం చేశారు మీరు? యూ హ్యాడ్ గివ్ బెనిఫిట్ టు ద ఎస్ఎస్సి బై టేకింగ్ బ్రైబ్. నెక్స్ట్ చూడమ్మా, ప్రొసీజర్ చూడండి. ఏమన్నా ప్రొసీజర్ అంటే, ఎగ్జామినేషన్ ఆఫ్ రికార్డ్స్. కమిషనర్ మే కాల్ అండ్ ఎగ్జామిన్ ఆల్ రికార్డ్స్ which are available at the time of examination. Opportunity of being heard must be given to SSC. ఎందుకు చెప్పండి ఎస్ఎస్సికి? వై ఎస్ఎస్సి? ఎవరికి పెరుగుతుంది ఇప్పుడు? ఇది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? డిపార్ట్మెంట్కి బెనిఫిట్, ఎవరికి నెగిటివ్? ఎస్ఎస్సికి నెగిటివ్. సో యూ మస్ట్ గివ్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ టు ఎస్ఎస్సి బిఫోర్ గివింగ్ ఎఫెక్ట్ ఆఫ్ 264 ఆర్డర్ అమ్మా. ఎగ్జామ్ క్వశ్చన్ రావచ్చమ్మా. సార్ 264 ఆర్డర్ పాస్ చేసే ముందు ఇదే కదమ్మా, ఏదైనా సరే, ఇఫ్ ఎనీ ఆర్డర్ విచ్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ఎస్ఎస్సి, దెన్ దే షుడ్ గివ్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్. నెక్స్ట్ చూడమ్మా, కమిషనర్ కెన్ ఎన్హాన్స్, మోడిఫై ఆర్ క్యాన్సిల్ ద అసెట్. అంటే ఏంటమ్మా, కమిషనర్ కెన్ ఎన్హాన్స్, మోడిఫై ఆర్ సెట్ అసైడ్ ద అసెస్మెంట్. డిక్రీజ్ చేయకూడదు. చూడండి అక్కడ. నెక్స్ట్ అమ్మా, ద లిమిట్ ఈజ్ విత్ ఇన్ 2 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ ఏవో ఆర్ ఆర్డర్ వాజ్ పాస్డ్ బై టీపీ. అంటే ఏంటమ్మా, విత్ ఇన్ 2 years వీ హ్యావ్ టు పాస్ అ రివిజన్ ఆర్డర్. ఇక్కడ ఏంటమ్మా, నెక్స్ట్ ఇంకా డాక్ట్రిన్ ఆఫ్ పార్షియల్ మర్జర్. ఇటు పక్క ఏమన్నా ఇక్కడ డాక్ట్రిన్ ఆఫ్ టోటల్ మర్జర్. అంటే ఏంటమ్మా ఏంటిది డాక్ట్రిన్? తెలుసా మీకు ఏమన్నా? సార్ డాక్ట్రిన్ ఆఫ్ మెజర్ అంటే ఏంటమ్మా? ఇప్పుడు అయిపోయింది కదా, రాసుకోండి. ఇంకా చార్ట్ అవుట్ వేసుకోండి. సార్ డాక్ట్రిన్ ఆఫ్ మెర్జర్ అమ్మా, ఇది ఇంపార్టెంట్ అమ్మా, చిన్న పాయింట్ ఎగ్జామ్లో వస్తాయి, రాసుకున్నారా? ఏమో డాక్ట్రిన్ ఆఫ్ మెర్జర్ రాసుకోండి అమ్మా. ఏమో పార్షియల్ మెర్జర్, ఏమో ఇక్కడ ఫుల్ మెర్జర్. ఇక్కడ రాసుకోండి అమ్మా. సెక్షన్ నెంబర్ 154 అండ్ 263 ఇక్కడ రాసుకోండి. సెక్షన్ నెంబర్ 264, సెక్షన్ నెంబర్ 263, 154 అమ్మా. ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ పార్షియల్ మెజర్, అక్కడేమో ఫుల్ మెజర్ అమ్మా. అర్థం కాదేంటో చూడండి, చెప్తా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏమా, ఫస్ట్లో మనం ఏవో ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఏవో ఏం చేసాం అసెస్మెంట్లో?
సార్ ఏవో ఏ బి సి డి 4 ఐటమ్స్ హ్యాస్ బీన్ డిజల్వ్డ్ అమ్మా. 4 ఐటమ్స్ హ్యాస్ బీన్ డిజల్వ్డ్ బై ఏవో. ఇప్పుడు ఏం చేశాను నేను, ఈ 4 ఐటమ్స్ మీద అప్పీల్ చేశాను నేను. ఈ 4 ఐటమ్స్ మీద నేను సిఐటి అప్పీల్స్కి అప్పీల్ చేశాను. అవునా, నేను సిఐటి అప్పీల్స్కి అప్పీల్ చేశాను ఇక్కడ. ఇప్పుడు ఏంటి ఇక్కడ సార్, ఫస్ట్ చూద్దాం 154 చూద్దాం. 154 ఏంటిది సార్, రెక్టిఫికేషన్ ఆఫ్ మిస్టేక్ కదా ఇక్కడ. అవునా, ఇప్పుడు ఏం జరిగిందమ్మా సిఐటి అప్పీల్స్లో, మా సిఐటి అప్పీల్స్ ఏం జరిగిందంటే సార్ ఏ బి నాకు అలౌ చేసిందమ్మా, ఏ బి సి కూడా చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఏబిసి నాకు అలౌ చేసిందమ్మా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సార్ మీరు సెక్షన్ నెంబర్ 154లో ఈ ఆర్డర్ మళ్ళీ మీరు రెక్టిఫై చేయొచ్చా? ఏదైతే ఏమో మీకంటే పెద్ద అథారిటీ ఏదవుతుందో సిఐటి అప్పీల్స్, ఏ ఐటమ్స్ అయితే అప్పీల్లోకి వెళ్ళిపోయినాయో అండ్ డిసైడ్ అయిపోయినాయో, ఏమో 2 ఉంటాయేమో ఇక్కడ, అప్పీల్కి వెళ్ళినవి డిసైడ్ అయిపోయినవి, ఇవి ఇంకా డిసైడ్ కాల. ఇప్పుడు ఏమంటాడమ్మాడు, బాబు నువ్వు 263లో అవ్వచ్చు, 263లో అవ్వచ్చు, లేదా 154లో అవ్వచ్చు. ఇలా ఏదైనా ఒక ఐటమ్స్ కానీ అప్పీల్కి వెళ్తే నువ్వు అక్కడ డిసైడ్ అయిన ఐటమ్స్ మీద నువ్వు అక్కడ ఏమో ఇప్పుడు చెప్పండి అమ్మా, అప్పీల్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి ఇక్కడ. దేర్ ఆర్ 4 ఐటమ్స్. ఇప్పుడు ఏమంటాడమ్మా, అరే బాబు నువ్వు ఈ ఐటమ్స్లో దేని మీదైనా సరే నువ్వు ఈ 2 సెక్షన్స్లో రివిజన్ ఆర్డర్ పాస్ చేయొచ్చు అంట. క్వశ్చన్ అర్థమైందా బాబు? నువ్వు ఈ అప్పీల్ చేసిన తర్వాత, అంటే ఏదైనా సరే ఒక మ్యాటర్ అప్పీల్కి వెళ్తే నువ్వు ఈ మ్యాటర్లో 4 ఉన్న ఐటమ్స్, ఈ 4 ఐటమ్స్ మీద నువ్వు రివిజన్ ఆర్డర్ పాస్ చేయొచ్చు అంటే ఏం చెప్తారమ్మా, దోస్ మ్యాటర్స్ విచ్ హ్యాడ్ బీన్ డిసైడెడ్ ఇన్ అప్పీల్ దే ఆర్ నాట్ అలౌడ్ టు పాస్ అమ్మా. ఏ మ్యాటర్స్ అయితే అప్పీల్లో డిసైడ్ అవ్వలేదో సో యూ కెన్ పాస్ రెక్టిఫికేషన్ ఆన్ దోస్ ఐటమ్స్ అమ్మా. అంటే ఏంటమ్మా, ఏంటి మెర్జర్ అంటే, డాక్ట్రిన్ ఆఫ్ మెర్జర్ మీన్స్ ఏమో చూడండి అమ్మా, రాసుకోండి, ఆర్డర్ ఆఫ్ ఏవో లేదా ఆర్డర్ ఆఫ్ ఏంటమ్మా స్మాల్ అథారిటీ మెర్జ్డ్ విత్ ఆర్డర్ ఆఫ్ బిగ్ అథారిటీ. అంటే ఏంటమ్మా, ఈ ఏవో ఆర్డర్ అనేది మీరు డిజర్వ్ చేసిన ఆర్డర్ అనేది దట్ హ్యాస్ బీన్ మెర్జ్డ్ ఇన్ టు సిఐటి ఆర్డర్స్. అంటే ఏంటి, అయిపోయింది ఆర్డర్ లేదు మీది. స్మాల్ ఆర్డర్ మెర్జ్ విత్ బిగ్ ఆర్డర్. సో ఏ ఐటమ్స్ అయితే అప్పీల్లో డిసైడ్ అయిపోయినాయో ఆ ఐటమ్స్ మీద యు ఆర్ నాట్ అలౌడ్ టు రెక్టిఫై. అంటే ఏంటమ్మా, డాక్ట్రిన్ ఆఫ్ పార్షియల్ మెజర్. అంటే ఏంటమ్మా, ఓన్లీ ఇవే, మొత్తం కాదు. అప్పీల్కి మొత్తం 4 వెళ్ళినాయి అమ్మా. బట్ ఏవైతే డిసైడ్ అయిపోయినాయో ఆ ఐటమ్స్ మీద యూ షుడ్ నాట్ పాస్. ఏవైతే డిసైడ్ ఇంకా అవ్వలేదో, ఈవెన్ దో అప్పీల్కి వెళ్ళిపోయినాయి అవి, ఈవెన్ దో దే ఆర్ అండర్ అప్పీల్ బట్ నాట్ ఎట్ డిసైడెడ్, అలాంటి నువ్వు యూ కెన్ టేకప్ అండర్ 54 and 263. దీనికంటే అమ్మా 264కి ఇప్పుడు 264 పరిస్థితి ఏంటి, సేమ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ 264 వన్స్ నువ్వు కానీ అప్పీల్కి వెళ్ళావంటే కంప్లీట్లీ క్లోజ్. మొత్తం కంప్లీట్లీ క్లోజ్, నాట్ ఎలిజిబుల్ టు రెక్టిఫై అండర్ 164. సో ఇక్కడేమో కంప్లీట్ మెర్జరు, ఇక్కడేమో పార్షియల్ మెర్జర్. అర్థమైన పాయింట్ డిఫరెన్స్. ఇక్కడ అప్పీల్కి వెళ్ళి ఏవైతే ఇంకా డిసైడ్ అవ్వలేదో యూ కెన్ పాస్ రెక్టిఫికేషన్. బట్ ఇక్కడ వన్స్ అప్పీల్కి వెళ్తే చాలు, అప్పీల్లో డిసైడ్ అయినాయా అవ్వలేదా నాట్ అలౌడ్. వీ డోంట్ పాస్ రెక్టిఫికేషన్ ఆర్డర్ ఇఫ్ వన్స్ యూ గో ఫర్ అప్పీల్. కదా, సరే అమ్మా, ఈ పాయింట్ మా క్వశ్చన్ చెప్తాను ఒకసారి. క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి అమ్మా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 9కి రండి ఒకసారి. 10కి రండి అమ్మా. 10 కదమ్మా. మా 12కి రండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 12కి. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 12. Assessment of B Limited was completed on 143.3 with an addition of 15 lakhs. The SSC company preferred appeal to C8 appeals. మీరంట అప్పీల్ చేశారంట, బాగానే ఉంది. విచ్ ఈజ్ పెండింగ్ నౌ. మీరు అప్పీల్ చేశారంట,
దట్ వాస్ పెండింగ్ బిఫోర్ సిఐటి అప్పీల్స్ అమ్మా. ఓకే రైట్. ఈజ్ దిస్ బ్యాకప్ ఆన్సర్ ఫాలోయింగ్ అని చూడమ్మా. కెన్ ద అసెసింగ్ ఆఫీసర్ పాస్ అన్ ఆర్డర్ అండర్ సెక్షన్ 154 ఫర్ రెక్టిఫికేషన్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇష్యూస్ నాట్ బీయింగ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అప్పీల్ అమ్మా. చెప్పండి అమ్మా చూడండి ఆన్సర్. ఎస్. ఏం చెప్పానమ్మా? ఇన్ కేస్ ఆఫ్ 154లో దే ఆర్ ఏమమ్మా అక్కడ పార్షియల్ మెజర్ విల్ అప్లైస్ అమ్మా. ఆన్సర్ చూడండి అమ్మా ఇక్కడ. యాజ్ పర్ సెక్షన్ 154 AO కెన్ పాస్ ఆర్డర్ అండర్ 154 to rectify mistake apparent from record provided the rectification is in relation to matter other than which has been considered and decided in appeal. అది చెప్పింది మీకు. ఏవైతే మీకు డిసైడ్ అయిపోయినాయో దాని మీద వీ షుడ్ నాట్ పాస్ అనమాట. ఏవైతే డిసైడ్ ఇంకా అవ్వలేదో వాటి మీద యూ కెన్ పాస్ ఏంటమ్మా రెక్టిఫికేషన్ ఆర్డర్. హెన్స్ పార్షియల్ మెజర్ విల్ బి అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ 154. సెకండ్ చూడండి. కెన్ ద ఎస్ఎస్సి కంపెనీ సీక్స్ రివిజన్ అండర్ 264 అంటమ్మా. చేస్తారా మీరు? ఈ డోర్ ఓపెన్ చేశారు ఆల్రెడీ మీరు. ఈ సిఏడబ్ల్యూ డోర్ ఓపెన్ చేశారు. సో వన్స్ ఈ డోర్ మీరు ఓపెన్ చేస్తే ఇది మీకు పర్మనెంట్లీ క్లోజ్. సో డాక్ట్రిన్ ఆఫ్ కంప్లీట్ మెజర్. ఈ డోర్ మీరు ఓపెన్ చేస్తే దిస్ డోర్ విల్ ఆటోమేటిక్లీ క్లోజెస్ పర్మనెంట్లీ. చూడమ్మా నెక్స్ట్. కాన్సెప్ట్ ఆఫ్ total measure will be applicable. Last point చూడమ్మా. Can the commissioner make revision under 263 both in respect of matters covered in appeal and other matters? ఏమ్మా చూడమ్మా అక్కడ ఏం చెప్పాను? రెండు కాదు, ఓన్లీ ఏమ్మా ఓన్లీ మ్యాటర్స్. చూడమ్మా ఆన్సర్. ఓన్లీ మ్యాటర్స్ దట్ హ్యాస్ నాట్ బీన్ కన్సిడర్డ్ అండ్ డిసైడ్ ఇన్ అప్పీల్. అంతేనా? సో కమిషనర్ కెనాట్ ఎక్సర్సైజ్ హిస్ రివిజనరీ పవర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దోస్ ఇష్యూస్ విచ్ ఆర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అప్పీల్. అంటే ఏమ్మా సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి? దోస్ ఐటమ్స్ విచ్ హ్యాస్ బీన్ డిసైడెడ్. దాన్ని ఏమంటారు లీగల్ లాంగ్వేజ్లో? విచ్ ఆర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అప్పీల్. సో ఏవైతే సబ్జెక్ట్ మ్యాటర్ కాదో అంటే మీనింగ్ ఏంటంటే ఏ ఐటమ్స్ అయితే అప్పీల్లో డిసైడ్ అవ్వలేదో వాటి మీద యూ కెన్ పాస్ 154 ఆర్ 263. బట్ ఇన్ కేస్ ఆఫ్ 264 వన్స్ నువ్వు అప్పీల్ చేసావు అంటే ఈ డోర్ ఓపెన్ చేసావు, ఈ డోర్ నీకు క్లోజ్ అయిపోతాను. ఓకేనా? ఇంతేనమ్మా. ఇవి ఇంపార్టెంట్ ఇక్కడ నీకు. ఈ రెండిట్లో యూ మైట్ గెట్ క్వశ్చన్ లైక్ దిస్ అమ్మా. 2 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏంటమ్మా? డిస్ప్యూట్ రెజల్యూషనా. చూడండమ్మా చిన్న టాపిక్ చెప్పేస్తే అయిపోద్ది. నెక్స్ట్ చిన్న టాపిక్ అమ్మా అయిపోతుంది. దెన్ విల్ ఫినిష్ ఇట్ అమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఏంటి చూడండి అమ్మా. డిస్ప్యూట్. నేను చూసాను ఒకటి డిఆర్పి. ఇది కాదు, అది వేరు. అది ఎన్ఆర్ కోసం వచ్చింది. ఇది మామూలుగా ఇది వేరే కాన్సెప్ట్ అమ్మ. ఇది వేరే కాన్సెప్టు. చూడండి అమ్మా ఏంటిది సార్? డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ అంటే ఏం లేదమ్మా, సింపుల్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఏమా చూడండి ఫస్ట్. dispute resolution committee constitution by central government to resolve disputes of specified persons fulfill certain conditions who opt for dispute resolution in respect of disputes arising from variation in specified order. ఏ లేదమ్మా చిన్న వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా ఏవో ఎస్ఎస్సి ఏవో. సో ఏవో ఏం చేశాడంటే ఏమ్మా మీరు రిటర్న్ ఫైల్ చేశారు, యూ ఫైల్ రిటర్న్ అమ్మా. బట్ ఏవో మీకు ఏమో 10 lakh రూపీస్ అడిషన్ చేశాడమ్మా ఇన్కమ్. ఏవో మీకు 10 lakh రూపీస్ యాడ్ చేశాడు ఇన్కమ్. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? బాబు ఈ 10 lakhs మీద నువ్వు కన్ఫర్మ్గా దొంగవే, అది కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పారు డిపార్ట్మెంట్ నీకు ఫోన్ చేశారే బాబు ఇట్రా, ఇప్పుడు నువ్వు ఈ 10 lakhs కానీ నెక్స్ట్ మీకు వస్తాం పెనాల్టీస్లో. ఇఫ్ ఈ 10 lakhs కానీ బికాజ్ ఆఫ్ మిస్రిపోర్టింగ్ అయితే, ఈ 10 lakhs కానీ బికాజ్ ఆఫ్ మిస్రిపోర్టింగ్ అయితే ఏమ్మా 200% ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ యాజ్ పెనాల్టీ. దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి తప్పదు, అదేవిధంగా ఇంట్రెస్ట్ పే చేయాలి తప్పదు. పెనాల్టీ 200% ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ అనమాట. ఇంకా కుదిరితే అమ్మా నువ్వు జైలుకి వెళ్ళొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలమ్మా తప్పదు, ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ పే చేయాలి, అది కామన్. ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్రెస్ట్తో పాటు పెనాల్టీ 200% ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, జైలు 1 year వెళ్ళొచ్చు, 10 years వెళ్ళొచ్చు. నువ్వు పిలిచి ఏం చెప్పారు ఇట్రా దా
నువ్వు నిజంగా దొంగవే కదా, తప్పు చేసావు కదా. ఎస్ సార్ తప్పు చేశాను సార్. ఏం చేస్తావు ఇప్పుడు, ఏం చేస్తావు? అప్పీల్కి వెళ్తావా? అప్పీల్కి వెళ్ళి అయినా ఓడిపోతావు నువ్వు. అప్పీల్కి వెళ్ళి ఏమ్మా తిరిగి 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 చివరికి మాకు 200% పెనాల్టీ కట్టాలి, నువ్వు జైలుకి వెళ్ళాలి. సో నీకు పెనాల్టీ నుంచి లేదా జైలు శిక్ష నుంచి నీకు ఏమో చూడండి, పెనాల్టీ నుంచి జైలు శిక్ష నుంచి నీకు మేము రిలీఫ్ ఇస్తాము, నీకు మేము రిలీఫ్ ఇస్తాము. నువ్వు కామ్గా వచ్చేసి మాకు డబ్బులు కట్టేసి, నువ్వు చుప్చాప్ వచ్చేసి ఏమా ఎంతైతే ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎంతైతే పేయబుల్ ఉందో, ఇంట్రెస్ట్ ఎంతైతే పేయబులో నువ్వు సైలెంట్గా మాకు కట్టేసి వెళ్ళిపో. సో నీ పెనాల్టీ మాఫీ చేస్తాము, నువ్వు జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేస్తాం. అదమ్మా ఏమా టు ఎంకరేజ్ అమ్మ అంతే. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూడండి అమ్మా, డబ్బులు వస్తాయి ఇప్పుడు అడేం చేస్తాడు, భయపడి కట్టేస్తాడు. అడేం చేస్తాడు హ్యాపీగా, అమ్మాయి పెనాల్టీ సేవ్ అయ్యాను నేను అని చెప్పేసి అప్పీల్కి వెళ్ళకుండా టైం వేస్ట్ చేయకుండా ఏమో గవర్నమెంట్ డబ్బులు ఇస్తాడమ్మా. అందుకొచ్చింది అంతే, చిన్న సింపుల్ స్టెప్ అమ్మ అంతే. ఎవరైతే అప్ టు 10 lakhs అడిషన్స్ జరిగినాయో డిమాండ్లో నోటీస్లో, అలాంటి వాళ్ళకి చిన్న ఆఫర్ ఏంటంటే, బాబు మీరు కానీ ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ పే చేస్తే మీకు పెనాల్టీ వద్దు, జైలు శిక్ష ఉంటే తీసేస్తాం బయటికి. ఓకేనా? చూడండమ్మా, స్పెసిఫైడ్ ఆర్డర్ చూడండమ్మా, మీన్స్ ఆర్డర్ ఇంక్లూడింగ్ డ్రాఫ్ట్ ఆర్డర్. అగ్రిగేట్ వేరియేషన్స్ ఇన్ ఆర్డర్ డస్ నాట్ ఎక్సీడ్ 10 lakhs. అంటే చిన్న దొంగలమ్మ, రాసుకోండి, చిన్న చిన్న దొంగలు, మన జగన్లాగా పెద్దోళ్ళు కాదు, కోట్లు కాదు, చిన్నోళ్ళు. ఓకేనా? అగ్రిగేట్ వేరియేషన్స్ ఇన్ ఆర్డర్ డస్ నాట్ ఎక్సీడ్ 10 lakhs అంటే ఏంటమ్మా, మీకు చేసిన అడిషన్స్ డిజల్వెన్సెస్ అమ్మా 10 lakh దాటకపోతే, సచ్ ఆర్డర్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్, సచ్ ఆర్డర్ ఈజ్ ఏమా 10 lakhs అయినా కూడా, బట్ ఇఫ్ దిస్ ఆర్డర్ ఈజ్ బికాస్ ఆఫ్ సర్చ్, నో చూడండమ్మా, బికాస్ ఆఫ్ సర్చ్ అండ్ 132A. నెక్స్ట్ ఏంటది, TCS సర్వే, అది రిక్విజిషన్ అమ్మా, అది రిక్విజిషన్ అవ్వచ్చు ఏమ్మా, సర్వే అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ అండర్ ఏంటమ్మా DTAA, ఏంటి కొంచెం హై కేసెస్ అవన్నీ. సర్చ్ అంటే ఏంటమ్మా పెద్ద దొంగ, సీజర్ అంటే ఏంటి, సర్వే అంటే ఏంటి పెద్ద దొంగ, DTAA అంటే స్విస్ బ్యాంక్లో ఫారెన్ మనీ. సో బాబు 10 lakhs లిమిటు, బట్ ఈ 10 lakhs కూడా నీకు నార్మల్గా యాడ్ అవ్వాలి నీకు, అంతేకాని సర్చ్లో సర్వేలో సెక్షన్ 90 DTAA కాదు. ఓకేనా? రైట్. టోటల్ ఇన్కమ్ యాజ్ పర్ ROI ఫర్ సచ్ ఇయర్ డస్ నాట్ ఎక్స్ 50 lakhs. అంటే ఏంటమ్మా బుడ్డోడా మీరు, టోటల్ ఇన్కమ్ యాజ్ పర్ ROI డస్ నాట్ ఎక్సిడ్ 50 lakhs. ఇంపార్టెంట్ అమ్మా, MCQ వస్తుంది మీకు, యూ కెన్ గెట్ MCQ. ఉన్న క్వశ్చన్ ఏంటమ్మా, వాట్ ఈజ్ స్పెసిఫైడ్ ఆర్డర్ అంటే ఏంటమ్మా, సార్ ఆర్డర్ ఏంటంటే ఈ అడిషన్స్ లేదా వేరియేషన్స్ అనేవి 10 lakhs దాటలేదు సార్, బట్ ఈ 10 lakhs కూడా నాట్ బికాస్ ఆఫ్ సర్వే సర్చ్ అండర్ సెక్షన్ 90 ఆఫ్ DTAA. నెక్స్ట్ టోటల్ ఇన్కమ్ యాజ్ పర్ రిటర్న్ డస్ నాట్ ఎక్సీడ్ 50 lakhs. నెక్స్ట్ చూడమ్మా, స్పెసిఫైడ్ పర్సన్ అనమాట, అంటే ఎవరు పర్సన్ అనేది, అంటే వీళ్ళకి ఇవ్వడమ్మా ఈ ఫెసిలిటీ వీళ్ళకి ఇవ్వడు. హూ ఫుల్ఫిల్ ద ఫాలోయింగ్ స్పెసిఫైడ్ కండిషన్స్. చూడండి ఇక్కడ మా చదివే విధానం డిఫరెంట్, చూడండమ్మా చదివే పద్ధతి చూడండి. స్పెసిఫైడ్ పర్సన్ మీన్స్ హూ ఫుల్ఫిల్ ద ఫాలోయింగ్ కండిషన్స్. హీ ఈజ్ నాట్ ఏ పర్సన్ అంటే ఏంటమ్మా ఈ లిస్ట్లో ఉండకూడదు, హీ ఈజ్ నాట్ ఏ పర్సన్. చూడండి ఒకటి, అగైన్ హూమ్ ఆర్డర్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ ఫెమా, పెద్ద దొంగ. అగెన్స్ట్ హూమ్ ప్రాసిక్యూషన్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ అండ్ కండక్టెడ్ ఏమో కన్విక్టెడ్ ఫర్ ఇన్ అఫెన్స్ అండర్ ఏంటమ్మా IPC ఏమో యాక్ట్లో అమ్మా, దొంగలు అని చూడమ్మా. అగెన్స్ట్ హూమ్ ప్రాసిక్యూషన్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ బై ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్. నెక్స్ట్ అమ్మా, హూ ఈజ్ నోటీస్డ్ అండర్ సెక్షన్ 3 ఆఫ్ ద కోర్ట్ ఆఫ్ యాక్ట్ సచ్ అదర్ కండిషన్స్ అంటే ఏంటమ్మా సింపుల్గా చెప్పాలంటే సార్, పెద్ద పెద్ద దొంగలు కాదు అది, ఎవడైతే ఫెమాలో లేదా వేరే యాక్టుల్లో ఆల్రెడీ కన్విక్ట్ అయ్యాడో, ED కేసుల్లో ఉన్నాడో దొంగలు, ఇలాంటి దొంగలకు కాదు, చిన్న చిన్న దొంగలకి, పెద్ద పెద్ద A1 A2 కాదు ఏమో, పెద్ద పెద్ద దొంగలకు కాదు, చిన్న చిన్న దొంగల కోసం ఈ ఫెసిలిటీ. నెక్స్ట్ పేరు చెప్పండి అమ్మా, ఏమిస్తాడంట సార్, రెడ్యూస్ ఆర్ వేవ్ పెనాల్టీ అండ్ గెట్ గ్రాంట్ ఇమ్యూనిటీ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ ఇఫ్ ఎనీ దేర్. ఏమా అర్థమైంది కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో బాబు. చిన్న చిన్న దొంగలు ఎవరైనా ఉంటే మీకు ఇన్కమ్ కానీ 10 lakhs పెంచితే మీరు టైం వేస్ట్ చేయమాకండి, అప్పీల్స్కి వెళ్ళారనుకోండి పెనాల్టీ పే చేయాలి, జైలుకి వెళ్ళాలి. సో కాబట్టి అవన్నీ చేయకుండా రండి మా దగ్గరికి, సింపుల్గా 10 lakhs ఇంట్రెస్ట్ పే చేయండి, ట్యాక్స్ పే చేయండి, వెళ్ళిపోండి, మీ అప్పీల్స్ రైట్స్ వదులుకోండి.
మీకు అప్పీల్ రేట్ ఉంటుంది కదమ్మా, మీరు మీ అప్పీల్ రేట్ వదిలేసుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయండి, వెళ్ళిపోండి, అయిపోయింది. లేదంటే దోలు తీరిపోద్ది మీకు. నెక్స్ట్ ఏంటమ్మా, 50 lakhs కంటే ఇన్కమ్ ఎక్కువ ఉండకూడదు. నెక్స్ట్ పర్సన్స్ హూ ఆర్ నాట్ కన్విక్టెడ్ బై కోర్ట్స్ అమ్మ, పెద్ద పెద్ద దొంగలకు కాదు, ఇది చిన్న చిన్న దొంగలకి. ఓకే రైట్. చూడమ్మా క్వశ్చన్స్ ఏమన్నా ఇక్కడ చూద్దాం ఒకసారి. ఏంటమ్మా, వాట్ ఈస్ ద నీడ్ అంటున్నాడు. కెన్ ద ఎస్ఎస్సి ఆప్ట్ ఫర్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్ బిఫోర్ డిఆర్సి ఇఫ్ ప్రాసిక్యూషన్ ఫర్ ఎనీ అఫెన్స్ ఈస్ పనిషబుల్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్. ఎస్ కదమ్మా. ఏమ్మా క్వశ్చన్ నెంబర్ 3 చూడండి అమ్మా, చూద్దాం ఏంటో. మిస్టర్ విజయ్ ఫర్నిష్ ద ఫాలోయింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ డిక్లేరింగ్ 28 lakhs అంటమ్మా. ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా, 50 lakhs దాటకూడదు, ఓకే ఎలిజిబుల్. For the assessment date 20 to 23, okay. He received assessment order under section 143.33 enhancing income of 5 lakhs. ఏంటమ్మా, additions 5 lakhs 10 lakhs దాటకూడదు, eligible. He aggrieved by the said order and his desire is to knowing whether he can file application before DRC. Yes, he can file. Informs you that no order of detention has been made and no prosecution has been proceedings have been initiated or. అంటే ఏంటమ్మా, బాబు నా మీద ఎలాంటి కేసులు లేవు, నేను నార్మల్ ఎంప్లాయీని, నార్మల్ మనిషిని, సో నా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ 28 lakhs, నాకు 5 lakh యాడ్ చేశారు, సో నౌ నేను డిఆర్సీకి అప్లై చేయొచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. చూడమ్మా, కెన్ మిస్టర్ విజయ్ అప్పీల్ టు డిఆర్సీ ఇఫ్ ఎస్ వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ మేకింగ్ అప్లికేషన్ టు డిఆర్సీ అగెన్స్ట్ సచ్ ఆర్డర్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్. హీ ఆల్సో నోన్ వెదర్ ఇన్ కేస్ హీ ఈస్ అగ్రీడ్ విత్ ఆర్డర్ ఆఫ్ పాస్ బై డిఆర్సీ కెన్ హీ ఫైల్ అప్పీల్ అగెన్స్ట్ సచ్ ఆర్డర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, అక్కడ కవర్ అవ్వాలి పాయింట్లు చూడండి. చూడమ్మా, డిఆర్సీ వుడ్ రిజాల్వ్ ద డిస్ప్యూట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఆప్ట్ ఫర్ డిఆర్సీ. స్పెసిఫైడ్ ఆర్డర్ ఇంక్లూడ్స్ అసెస్మెంట్ ఆర్డర్ పాస్డ్ అండర్ సెక్షన్ 143.3 వేర్ అగ్రిగేట్ సమ్ ఆఫ్ వేరియేషన్స్ డస్ నాట్ ఎక్సీడ్ 10 lakhs. టోటల్ ఇన్కమ్ ఆఫ్ సచ్ పర్సన్ డస్ నాట్ ఎక్సీడ్ 50 lakhs. చూడమ్మా, అకార్డింగ్లీ Mr. Vijay can file application before DRC since assessment order is received under section 26/11/2023 is a specified order. He satisfies all conditions. But time note చెప్పడమ్మా, no order detention being made. ఓకే ఏమ్మా, అక్కడ చెప్పలేదమ్మా పాయింట్, అవునా? అండర్లైన్ చేసుకోండి అక్కడ. విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆర్డర్ అంటమ్మా. టైం లిమిట్ ఏంటమ్మా, విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద రిసిప్ట్ ఆఫ్ ఆర్డర్ అండర్ సెక్షన్ 143.3. చెప్పండి ఇప్పుడు సార్, విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఆర్డర్ అంటమ్మా. అంటే ఎప్పుడమ్మా ఆర్డర్ మనకు వచ్చింది సార్, ఐ రిసీవ్డ్ ఆర్డర్ ఆన్ 26/11 అమ్మా. నవంబర్ ఎండింగ్కి రండి, సో డిసెంబర్ అయిపోయిందమ్మా, అవునా? నవంబర్ ఎండింగ్కి వచ్చేయండి. విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్. ఓకేనమ్మా, చూడండి ఇంపార్టెంట్. విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆర్డర్ అంటాం. ఎప్పుడు వచ్చిందా మనకు ఆర్డరు సార్? ఐ గోట్ ఆన్ 26/11. సో 1 month అంటే ఈ డే వదిలేసేయండి, 1 day తీసేయండి అమ్మా, 25th December. నెక్స్ట్ చూడండి అమ్మా. However, once modified order is passed by DRC, no appeal or division is lie against such order. ఏంటమ్మా, ఈ ఆర్డర్ మీద ఫర్దర్గా అప్పీల్ చేయకూడదు. ఈ 2 పాయింట్లు అక్కడ కవరాల బుక్లో, ఈ 2 పాయింట్లు మీ బుక్లో లేవు, రాసుకోండి అమ్మా. ఏంటమ్మా టైం లిమిట్ ఏంటమ్మా, విత్ ఇన్ 1 month ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద మంత్ కాదు, విత్ ఇన్ 1 month ఫ్రమ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆర్డర్. అంటే ఏంటమ్మా 26 వచ్చింది కాబట్టి ఆర్డర్ తీసేయండి, సో 25th December. నెక్స్ట్ అమ్మా, ఈ డిఆర్సీ ఆర్డర్ మీద, ఈ డిఆర్పి ఆర్డర్ మీద మీరు ఫర్దర్గా అప్పీల్ చేసుకోవచ్చు అంటే నో, నాట్ పాసిబుల్. నెక్స్ట్ చూడమ్మా, వుడ్ యువర్ ఆన్సర్ డిఫరెంట్ ఇఫ్ అసెస్మెంట్ ఆర్డర్ ఇస్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ అండర్ డిటిడబ్ల్యూఏ? నాట్ అలౌడ్ చెప్పాం కదా. సర్వే, సర్చు, నెక్స్ట్ రిక్విజిషను అండ్ సెక్షన్ 90 ఆఫ్ డిటిడబ్ల్యూఏ నాట్ అలౌడ్. చూడమ్మా, ఇఫ్ అసెస్మెంట్ ఆర్డర్ ఇస్ బేస్డ్ ఆన్ information received under DTWA entered with India, Mr. Vijay will not be eligible to make application before DRC since it is not a specified order. చూడండమ్మా, ఈ క్వశ్చన్ వస్తే ఏం చెప్పండి, బాబు చిన్న దొంగలారా, మీకు కానీ అసెస్మెంట్ ఆర్డర్ వస్తే ఆ ఆర్డర్లో కానీ వేరియేషన్స్ 5 lakhs, ఆ ఆర్డర్లో కానీ వేరియేషన్స్ అప్ టు 10 lakhs ఉంటే అండ్ మీకు వేరియేషన్ చేయడానికి రీజన్స్ ఏంటమ్మా, మీకు ఇన్కమ్ ఇంక్రీజ్ చేయడానికి గల రీజన్స్ కానీ నాట్ బికాజ్ ఆఫ్ సర్వే, నాట్ బికాజ్ ఆఫ్ సర్చ్,
not because of DTWA, then only your order is called specified order అంటే ఎలిజిబుల్ ఆర్డర్. అండ్ మీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో ఫైల్ చేసినటువంటి మీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో డిక్లేర్డ్ ఇన్కమ్ ఎంతమ్మా, మస్ట్ బి లెస్ దాన్ 50 lakhs, అప్ టు 50 lakhs. 2 కండిషన్స్ అమ్మా. ఒకటేంటమ్మా, వేరియేషన్స్ 10 lakhs దాటకూడదు. నెక్స్ట్ టోటల్ డిక్లేర్డ్ ఇన్కమ్ 50 lakhs దాటకూడదు. నెక్స్ట్ అమ్మా, ఈ డిఫరెన్స్ 10 lakhs ఏదైతే ఉందో మీకు వేరియేషన్స్ ఎలా చేస్తారు? వేరియేషన్స్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ బేసే కదా. ఆ ఇన్ఫర్మేషన్ అనేది సర్చ్ వల్ల రాకూడదు, సీజర్లో రాకూడదు, సర్వే రాకూడదు, తర్వాత డిటిఎల్ రాకూడదు. నెక్స్ట్ అమ్మా, ఒకవేళ ఎలిజిబుల్ అయినప్పుడు ఏంటమ్మా, టైం లిమిట్ ఎంత? వితిన్ 1 month ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ వితిన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆర్డర్ అమ్మా. వితిన్ 1 month ఫ్రమ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆర్డర్ అండర్ సెక్షన్ 143(3). నెక్స్ట్ అమ్మా, వన్స్ ఈ ఆర్డర్ కానీ నువ్వు ఫైల్ చేసినట్లయితే, వన్స్ నువ్వు డిఆర్సీకి అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే, డిఆర్సీ ఆర్డర్ మీద వీ కెనాట్ మేక్ ఫర్దర్ అప్పీల్. ఆ 2 పాయింట్స్ బుక్లో మిస్ అని రాసుకోండి. 1 month ఫ్రమ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆర్డర్, నెక్స్ట్ డిఆర్సీ ఆర్డర్ మీద వీ కెనాట్ మేక్ ఫర్దర్ అప్పీల్, ఇట్ ఈస్ ఫైనల్ ఆర్డర్. నెక్స్ట్ ఇంకేముందమ్మా సార్, ఈ పర్సన్ కానీ ఏవైనా ఫెరా ఇలాంటి యాక్ట్స్లో కానీ ఆల్రెడీ జైలుకి వెళ్ళొస్తే లేదా పట్టుకుంటే డిటైన్ చేస్తే, దెన్ హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రిలీఫ్. అదమ్మా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఐ హోప్ మీ అందరికీ ఈ అసెస్మెంట్ ప్రొసీజర్స్ ఏమో జాగ్రత్త చదువుకోండి అమ్మా, స్లోగా, చాలా సింపుల్గా ఉంటాయి, కంగారు పడమాకండి. ఏమో దీని తర్వాత మనకి ఏమున్నాయి ఇంకా ఏమో పెనాల్టీస్ చాప్టర్ అమ్మా. గుర్తుపెట్టుకోండి, పెనాల్టీస్లో మనకి ఒకటే ఉంది ఇంపార్టెంట్ సెక్షన్, పెనాల్టీ ఫర్ మిస్ రిపోర్టింగ్, అండర్ రిపోర్టింగ్. ఇంకోటి స్టేట్మెంట్ ఆఫ్ ఎస్ఎఫ్టీఆర్ అమ్మ. నేను ఒక క్లాస్ నా దగ్గర, ఆ క్లాస్లో ఐ హ్యాడ్ కవర్డ్ 2 పెనాల్టీస్ అమ్మ. ఒకటి మిస్ రిపోర్టింగ్, అండర్ రిపోర్టింగ్. ఎగ్జామ్లో వస్తే 6 marks క్వశ్చన్ వస్తాం. అది ఎగ్జామ్లో వస్తే యూల్ గెట్ ఫర్ 6 marks. వచ్చి చాలా డేస్ అవుతుంది రావచ్చు క్వశ్చన్ అది. తర్వాత ఎస్ఎఫ్టీఆర్ఏ ఎంసీక్యూ వస్తామా. ఎస్ఎఫ్టీఆర్ఏ యుల్ గెట్ ఫర్ ఎంసీక్యూ. సో నేను నెక్స్ట్ మీకు క్లాస్ ఇస్తుంది దీని తర్వాత. ఏంటి ఆ క్లాసు? పెనాల్టీ క్లాస్. సో పెనాల్టీ క్లాస్లో నేను 2 కవర్ చేశాను, 2-3 కవర్ చేశాను. మీరు పని చేయండి. మీరు ఏం పని చేస్తారంటే, మీరు అతను అచ్చుల నోట్స్ తీసుకొని దాంట్లో ఒక 4-5 పెనాల్టీస్ ఉన్నాయమ్మా. దాంట్లో వీ హ్యాడ్ సమ్ 4 to 5 పెనాల్టీస్ అమ్మ. అవి చదువుకోండి ఒకసారి, ఎందుకంటే అవి అర్థమైపోతాయి మామూలుగానే. మీకు చెప్పాల్సింది ఏంటి దాంట్లో, పెనాల్టీ ఫర్ మిస్ రిపోర్టింగ్ ఇంపార్టెంట్. అది నేను చాలా డీటెయిల్గా చెప్పాను మీకు. సో అవి చదువుకోండి. దాని తర్వాత నెక్స్ట్ వీడియో ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234 ABC. అది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎనీ టైం ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234 ABC ఎనీ టైం ఎగ్జామ్లో రావచ్చు 8 మార్క్స్కి. సో చాలా ఇంపార్టెంట్ అమ్మా. పెనాల్టీస్ చాప్టర్ ఇంపార్టెంట్, ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234 ABC మోస్ట్ ఇంపార్టెంట్. ఆ 2 క్లాసెస్కి ఏమో మొన్న చెప్పిన వీడియో నా దగ్గర, అమెండ్మెంట్స్ ఏం లేవు మా దాంట్లో. సో సేమ్ సరిపోతుంది కాబట్టి ఐల్ గివ్ ద 2 videos. సో విత్ దట్ విల్ ఫినిష్ అసెస్మెంట్ ప్రొసీజర్స్, అప్పీల్స్, పెనాల్టీస్ అండ్ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234 ABC అమ్మ. సార్ మరి రేపు ఏం చెప్తారు మాకంటే, రేపు మీకు చెప్పేది ఏంటంటే నేను ప్రాసిక్యూషన్ అమ్మ. ప్రాసిక్యూషన్ అండ్ లయబిలిటీస్ ఇన్ సర్టన్ అదర్ కేసెస్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్. మిస్లేనియస్లో సెక్షన్ 260 ఉందమ్మా, ఎస్ఎస్ ఒకటిందమ్మా. 260 SST, క్యాష్ ట్రాన్సాక్షన్స్ లిమిట్ అమ్మ. ప్రతి ఎగ్జామ్లో యుల్ గెట్ 1 to 2 MCQs అమ్మ. క్వశ్చన్ వస్తుంది, ఎంసీక్యూ వస్తుంది లేకపోతే. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. మిస్లేనియస్ ఒకటి, లయబిలిటీ ఇన్ సర్టన్ కేసెస్ ఒకటి, ఈ 2 4 మార్క్స్ వస్తున్నాయి మనకి. సో రేపు అయిపోయిందమ్మా క్లాస్ ఎప్పుడుతోటి ఇంకా. సో దీని తర్వాత మీకు ఏం క్లాస్ వస్తుందని చెప్పాను, పెనాల్టీస్, తర్వాత ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234 ABC, తర్వాత యుల్ గెట్ ప్రాసిక్యూషన్, లయబిలిటీస్ ఇన్ సర్టన్ అదర్ కేసెస్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్. వన్స్ ఈ సెట్ మొత్తం అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ విత్ TDS TCS. వన్స్ TDS TCS అయిపోయిందంటే ఏమ్మా మనకి ఇంకా పెండింగ్ ఉన్న టాపిక్స్ ఏమున్నాయంటే PGBP ఏమో. PGBP ఇంక్లూడ్స్ స్పెషల్ రేట్ ఆఫ్ ట్యాక్సెస్. PGBP ఇంక్లూడ్స్ స్పెషల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అమ్మ. స్పెషల్ రేట్ ఆఫ్ ట్యాక్సెస్ చేస్తున్నప్పుడు ఆల్వేస్ వి కవర్ చాప్టర్ 6 డిడక్షన్స్. లింక్ అమ్మ అవన్నీ మీరు సెక్షన్ ఉన్నాయి కదమ్మా, స్పెషల్ రేట్స్ 115 AB ఏదో అవి చదువుతున్నప్పుడు ఆటోమేటిక్లీ వి కవర్ 80AA. we cover certain important చాప్టర్ 6 డిడక్షన్స్ అమ్మ. అవి 3. తర్వాత ఇంకేమన్నా మనకి డీమ్డ్ డివిడెంట్ చెప్పాలి, ఇంపార్టెంట్ నాకు. డీమ్డ్ డివిడెంట్, తర్వాత అడ్వాన్స్ రూలింగ్ అమ్మ.
ఆ 3 టాపిక్స్ పెండింగ్ ఉంటాయమ్మా, అవి తర్వాత చెప్తాను మీకు నేను. సో మీకు రేపటిలోపు ఇది అయిపోతుందమ్మా. ఎల్లుండు ఆవులెల్లుండు యువర్ టీడీఎస్ విల్ బి ఫినిష్డ్ అమ్మా. సో వన్స్ టీడీఎస్ ఫినిష్ అయిపోయిందంటే దెన్ విల్ స్టాప్ డీటీ ఫర్ సమ్ టైమ్. మనకుంది పీజీబీపీ అమ్మ, ఒక క్వశ్చన్ వస్తుంది, అది నేను మీకు షార్ట్ కట్ చెప్తాను ఎలా చేయాలో, కంగారు పడమాకండి, ఓకేనా. సో మీరు ఇంకా డీటీ మొత్తం ఫినిష్ చేసుకోండి హ్యాపీ కూర్చొని. దెన్ విల్ స్టార్ట్ ఐడిటీ అమ్మ, అది కూడా మనకి ఒక 10-15 days అయిపోతుంది మనకి, ఓకేనా. విత్ దట్ సిలబస్ అయిపోతుంది, మీకు ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తే హ్యాపీగా రాసుకోండి, పాస్ అయిపోతారు, ఓకేనమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. కలుద్దాం ఎప్పుడు? రేపు. అమ్మా ప్లీజ్ అమ్మా క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి జాగ్రత్తగా.